సహకార బ్యాంకు సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మర్నేని రవీంద్రరావుతో కలిసి గణపురం మండల కేంద్రంలో డీసీసీబీ బ్యాంకును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. గణపురం మండల పరిధిలోని రైతులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్ఆర్ కోరారు. రైతుల కోసం అనేక రకాల సబ్సిడీల ద్వారా రుణాలు అందిస్తున్నామని, రుణాల ద్వారా రైతులు పనిముట్లు, ట్రాక్టర్లు వంటివి సులభంగా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్ర బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి ఈరోజు సహకార బ్యాంకులు డిపాజిట్స్ కానీ 18 బ్యాంకులు ఉన్నటువంటి బ్యాంకులను 32 బ్యాంకులుగా ఈ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే రైతులు కూడా ఈరోజు డిపాజిట్లను పెంచి ఈరోజు రుణాలు ఏదైతే గోల్డ్ లోన్స్ కానీ ఈరోజు విదేశాలకు పోతే రుణ సౌకర్యం కల్పించడం కానీ, అదేవిధంగా రకరకాల క్రాప్ లోన్స్ కానీ కోఆపరేటివ్ బ్యాంకులో రూల్స్ను కొద్దిగా సడలించి ఈరోజు రైతులకు రుణ సౌకర్యము, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు మరి ఇళ్ల రుణాలు కానీ కల్పించడం సంతోషకరం. ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరు కూడా చాలా మంచి రైతులు. ఇక్కడ బ్యాంకును కూడా అభివృద్ధి చేస్తాం. గణపురంలో బ్యాంకు కానీ, స్థలం కానీ, చిట్యాల కానీ భూపాలపల్లిలో కలెక్టర్తో మాట్లాడి ఒక వారం రోజుల్లో మీకు బ్యాంకులో స్థలాన్ని చూపించే కార్యక్రమం నేను బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ 10 లక్షల లిమిట్ వరకు కూడా రుణాలు కూడా ఇస్తున్నాం. మన రైతు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లలు కమర్షియల్ బ్యాంకు పోతే విద్యా రుణాలు ఇవ్వాలంటే వాళ్ళు మనకు సిటీ ప్రాపర్టీస్ అడుగుతుంటారు కామన్గా. కానీ మేము లోకల్గా రైతు వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వ్యవసాయ భూమిని విద్యా రుణాలు కూడా ఇస్తున్నాం. దాదాపు 30 లక్షల వరకు కూడా ఇచ్చి దాదాపు అనేక మంది పిల్లలను, దాదాపు 200 మంది పిల్లల వరకు ఇక్కడ వరకు విదేశాలకు కూడా పంపించడం జరిగింది. ఆ రుణాలు కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ఇదే బ్యాంక్ నుంచి మనం ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మరి ఎస్ఐజి గ్రూప్లో కూడా ఇస్తున్నాం. బంగారంపై రుణం కూడా వెంటనే సత్వరంగా వచ్చిన 10 నిమిషాల్లోనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇతర ఇంకా అనేక ఇల్లు కట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటే మ్యాక్సిమం మీరు ఇచ్చే అసెట్ని బట్టి 30 లక్షల వరకు, మండల కేంద్రం అయితే 50 లక్షల వరకు, మరి మున్సిపాలిటీ అయితే 70 లక్షల వరకు కూడా మీకున్న సివిల్ స్కోర్ తోటి చూసుకొని ఆ రుణాలు కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా రైతు కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నాం.